అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న రేజాంగ్ల కలష్ యాత్ర అభినందనీయమని యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ యాత్ర నల్గొండకు చేరిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేజాంగ్ల కలష్ యాత్ర నల్గొండ జిల్లాలోకి జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ ఆధ్వర్యంలో ప్రవేశించింది. నల్గొండకు చేరుకున్న సందర్భంగా యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ 1962వ సంవత్సరంలో ఇండియా చైనా యుద్ధ సమయంలో రేజాంగ్ల అనే ప్రాంతంలో 1300 మందిని హతమార్చగా 120 మంది యాదవ యుద్ధవీరులు వీరమరణం పొందారని తెలిపారు. వారికి గుర్తింపుగా అహిర్ యాదవ రెజిమెంట్ ప్రకటించాలనే డిమాండ్తో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్ జక్కుల శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లుడంగి గోవర్ధన్ యాదవ్, సుంకరపోయిన సత్యనారాయణ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, తరాల పరమేశ్ యాదవ్, గంగుల చందు వంశీ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్, గుండెబోయిన మల్లయ్య యాదవ్, వంగూరి సత్యనారాయణ యాదవ్, గుండెబోయిన జానయ్య యాదవ్, వజ్జ శ్రీనివాస్ యాదవ్, బొమ్మ రమేష్ యాదవ్, నలభెట్టి పురుషోత్తం యాదవ్, సుంకరబోయిన శివ యాదవ్, గుండెబోయిన రఘు యాదవ్, బోడ వంశీ యాదవ్ తదితర యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఒక నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షునిగా నేను ఈరోజు వచ్చినటువంటి కలశయాత్రని రాత్రి నాగర్ కర్నూలు నుంచి వచ్చినటువంటి కలశయాత్రని నల్గొండ జిల్లా సమీపంలో మనం రిసీవ్ చేసుకొని ఈరోజు దేవరకొండ పట్టణాన్ని నుంచి మొదలుకొని దేవరకొండ, మల్లెపల్లి, తర్వాత గుర్రంపూడ్, తర్వాత కన్గల్, నల్గొండ పట్టణానికి చేరుకొని విజయవంతంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా నల్గొండ జిల్లా యాదవ సోదరులకి, యాదవ ప్రముఖులకు, మహిళలకు, యువకులకు, విద్యావంతులకు, ఉద్యోగులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మన ఏదైతే అవీర్ రెజిమెంట్ మన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సాధించేంత వరకు కూడా మనం భారతదేశ వ్యాప్తంగా ఈ యాత్రని కొనసాగింపు చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు ముగిసేంత వరకు కూడా పూర్తి సహకారం మన యాత్రకు అందిస్తామని, ఢిల్లీలో జంతర్ మంతర్ యాత్రలో కూడా మేము పాల్గొంటామని, కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులందరూ కూడా నల్గొండ జిల్లా మొత్తానికి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేజాంగ్ల రాజ్ కలశయాత్ర 9 రాష్ట్రాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలోకి, అందులో నల్గొండకు వస్తున్న సందర్భంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్లాక్ టవర్ సెంటర్లో స్వాగతం పలకడం జరిగింది. దీన్ని ముందు భుజాన వేసుకొని జక్కుల శ్రీనివాస్ యాదవ్ గారు ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ముఖ్య ఉద్దేశము ఏదైతే రేజాంగ్ల రాజ్ కలశయాత్ర అనేది దీని ముఖ్య ఉద్దేశము 1962లో ఏదైతే చైనా భారత్ జరిగిన వారులో ఆనాడు వేలాదిగా చైనా మన మీద దాడి జరుగుతున్న సందర్భంలో 126 మంది యాదవ యుద్ధవీరులు యుద్ధంలో పోరాడి 114 మంది ప్రాణాలు పోయిన సందర్భాన్ని ఏదైతే ఆనాడు చైనా భారత్ జరిగినటువంటి యుద్ధ వీరులు చనిపోయిన యాదవ సోదరుల గురించి వారి ధైర్య సాహసాలను, వారి వీర మరణాన్ని ఈ దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ జరుగుతున్న యాత్రకి ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో రాగానే పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన యాదవ బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అఖిల భారత మన యాదవ సంఘం ఏదైతే ఈ కలశయాత్ర రేజాంగ్ల కలశయాత్ర ప్రారంభమైందో గుర్ముట్ కర్ణాటక నుంచి మేము రిసీవ్ చేసినాం. ఈ నెల 9వ తారీఖున గుర్ముట్లో కర్ణాటక గుర్ముట్ డిస్టిక్లో బాటలో మేము రిసీవ్ చేసుకున్నాం. కలశయాత్ర నారాయణపేట నుంచి, మహబూబ్ నుంచి కల్వకుర్తి నుంచి దేవరకొండ నుంచి నల్గొండ నుంచి ఇప్పుడు సాయంత్రము పోతుంది. తర్వాత ఇది 19వ తారీఖు వరకు మనది కలశయాత్ర విజయవంతం చేయగలని మన తెలంగాణ యాదవ ప్రజలకు నేను తెలియజేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1962లో రేజాంగ్ల ప్రాంతంలో 120 మంది యాదవ వీరులు మృతి చెందిన సందర్భంగా యాదవ రెజిమెంట్ ప్రకటించాలని బీహార్ నుంచి ప్రారంభమైన యాత్ర ఈరోజు నల్గొండ పట్టణానికి రావడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ సైన్యంలో కానీ భారతదేశ ప్రభుత్వం యాదవ రెజిమెంట్ని ప్రకటించాలని డిమాండ్ చేయాలని రేపు నవంబర్ 18న మొత్తం జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా కూడా అఖిల భారత యాదవ మహాసభన ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యాదవులంతా కలవాలని, యాదవ రెజిమెంట్ ప్రకటించే వరకు మా పోరాటం ఉంటుందని యాదవ సంఘం అఖిల భారత యాదవ మహాసభ తరఫున తెలుపుతున్నాం.